సరిగ్గా 10 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు. నేను నా ఫ్రెండ్స్ ప్రేమ్, బబ్లు. రేపు సండే కదరా, ఎక్కడికి వెళ్దాం రా? అరే నేనైతే చర్చి పోవాలరా, లేకపోతే మా అమ్మ చంపేస్తుంది. అరే అందరం కలిసి క్రికెట్ ఆడదాండా? రే ఎప్పుడు అవే నారా, మంచిగా రేపు హాలిడే పెట్టుకొని ఏదో ఒక రోజు మంచిగా అడవిని తిరిగొద్దాం రేపు. అడవికా? నాకు అడవిలో స్పెండ్ చేయాలంటే మస్తు ఇష్టం రా, కానీ చర్చి పోవాల్సిందే. మా అమ్మ మాత్రం తిరుగుతుందిరా, మీరు క్రికెట్ ఆడి తెలిసినప్పుడే తిరుగుతుంది. ఇంకా ఫారెస్ట్ పోయి 1 డే మొత్తం అక్కడ స్పెండ్ చేసి వచ్చేటప్పుడు మా నాయన చెప్పి ఒప్పిస్తుంది. మళ్ళీ ఆడ మ్యాథ్స్ హోంవర్క్ మీరు బుక్ అడుగుతుంది ముందే. అరే మీరు వస్తే రండి, లేకుంటే లేదురా. నేను మాత్రం కరెక్ట్ 10 o'clockకి ఊరు బయట గుడి దగ్గర ఉంటా. మనం దగ్గర ఉన్న అడవికి వెళ్ళేసి వద్దాం. మా కొడుకులు ఇంకొస్తలేరేమరా? అది పెద్ద చోది నడరాయన చెప్పురా. వాళ్ళ ఇంటికి వచ్చాక చర్చిలు ఉండే చర్చి పోయి తోలుకొని వచ్చేసరికి జల్దీ చెట్లు మాత్రం సూపర్ కిరాకున్నారు కదా. అరే ఎవరిది పెద్ద చూసారా? ఇంత ఆయుధం రా అయ్యా, మొత్తం ఒంట్లున్న భారం మొత్తం పోయినట్టుంది. అరే ఇరికిందిరా నాది, ఎక్కువ చెల్లేదు. ఫారెస్ట్ ఎంత సూపర్ ఉంది. ఏముందిరా, కిరాకుందిరా. మస్తులుందిగా. అరే బొమ్మ పాపలు రా, మస్తున్నాయిరా బటర్ఫ్లైస్. అరే దండరాబాయ్ పట్టుకున్నావు, నిజంగా మస్తున్నాయి. అరే నువ్వు వాడి నా పేరేస్తావేంద్రా? ఇద్దరు అట్లా దూకాడా మీరు? మాట్లాడుతూ కొట్లాడుతున్నారా? అది కొట్లాడలాగానే ఉందిరా మీ మాటలు. ఎప్పుడు అదే గుర్తుకొస్తుంటది. వీడు బట్టలు అమ్మి అమ్మి నెత్తి కూడా అమ్మేసిండు. రేపు పెద్ద ఇంకా మీరు ఏం కావాలనుకుంటుర్రా? నాకైతే క్రికెట్ ఇష్టం కాబట్టి నేను వచ్చినాక మంచి పెద్ద క్రికెటర్ అదాం అనుకుంటున్నారా? నేనైతే మా నాయన బిజినెస్ ఇంకా పెద్ద చేద్దాం అనుకుంటున్నారా. మరి నువ్వు? నేను రైటర్ కావాలనుకుంటున్నారా?
రైటరా? దేని గురించి రాస్తారు? ఆ బర్రెల గురించి, ఆ బర్రెలను మేపుతుండు ఆయన గురించి, ఈ చెట్ల గురించి, మనం ఆడుకున్న బటర్ఫ్లైస్ గురించి, ఆ వాటర్ పూల్ గురించి, నీ గురించి, బబ్లు గన్ గురించి రాద్దాం అనుకుంటున్నాను. వాడు రైటర్ అయితే ఉంటా. వీనికి వేరే కోరికలు ఏమో దొరకలేవా? రైటర్ అంట. ఈ బలరాలు దించుతావాడా? మన బలరాలు దించుతా. పెద్దయినాక ఏం గుర్తుకుంటారా నీకు? ఇప్పుడు ఇంకొచ్చిన అనేది కూడా గుర్తుకుంటూనే ఉండదు. నీకు గుర్తుకుంటే అలా అసలు 10 సంవత్సరాల తర్వాత నువ్వు ఎక్కడుంటావు, నేను ఎక్కడుంటున్నావు, ఇవన్నిటి గురించి ఎట్లా రాస్తావురా? ఈ అడవి గుర్తుకుంటుందా నీకు? ఏమో అని గుర్తుకుంటుందో గుర్తుకుంటారో ఏదో మనమే గుర్తుకుంటామో ఏమో నాయన మనం ముంగలు చెప్పేటట్టు అట్లా. సరే కానీ 10 years తర్వాత ఇదే ప్లేస్, ఇదే డేట్, ఇదే రోజు కలుసుకుందామని మాటిగిర్రా. ప్రామిస్ రా. షూర్ ఇక్కడ ఎట్లా అయినా 10 years తర్వాత ఇదే డేట్కి ఇక్కడ వస్తాముండ్రా. ఏమంటున్నా? ఎక్కడున్నా సరే వద్దాం రేడికి. అరే రండిరా, సాయంత్రం అవుతుండగా ఆవులు కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాయి, మనం కూడా వదాం రా. అది మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తాం. టైమే తెలియలేదు. అయ్యో మనం ఫారెస్ట్ ఉంటే 4 అవుతుందంట. మా డాడీ 5కి వస్తాడు రా. ఫారెస్ట్ మస్తు ఉందిరా. అరే నిజం రా, భూమి పాపాలు వచ్చింది, ఆడ ఆడుతుంది, మస్తు అనిపించింది. మస్తు ఆడుతున్నాం రా చెట్ల మధ్యలో అయితే. అవును ఎంత ఆనందంగా వచ్చినాం, ఇంటికి పోతున్నాం అంటాను బలరుగుతాంగా నవ్వుకుంటూ పోతుంది. చింకాడు వెళ్ళిపోతున్నా. ఏడికిరా? అరే వాళ్ళ డాడీ ట్రాన్స్ఫర్ అయిందంటరా. ట్రాన్స్ఫరా? ఆగురా అరే ఆగురా. అరే ఆగురా ప్రేమ్. నన్ను మీ నుండి వేరు చేసిన రోజు ఇంకా కళ్ళ ముందు కదులుతూనే ఉంది. మనం వేసిన ఒట్టు మర్చిపోలేదు. మీరు రాకపోయినా ప్రేమ్ ఫారిన్లో, బబ్లు ఆర్మీలో చేరాడని తెలిసింది. ఈ అడవిలోనూ మన జీవితాల్లోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. నేను రాసిన మొదటి బుక్లో మన గురించి, మనం ఆడుకున్న బటర్ఫ్లైస్ గురించి, ఆ వాటర్ పూల్ గురించి రాశాను. ఈ అడవి ఎన్నో జ్ఞాపకాలను మన కోసం భద్రంగా దాచి ఉంచింది. ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చాను, కానీ జ్ఞాపకాలన్నింటినీ నెమరేసుకుని వెళ్తున్నాను.